ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. ధనురాశి, ఈ ధనురాశి వారికి మీరు ఆలోచించినట్లయితే ఈ వారం చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాలు, వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంది. ఇంక ఈ ధనురాశి వారికి మిగిలిన గ్రహాలన్నీ కూడా పెద్దగా అనుకూలంగా లేవు. సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురుడు, ఇంకా కుజుడొక్కడు అనుకూలంగా ఉన్నాడు. కుజుడొక్కడు వాడు స్థిరాస్తి డెవలప్మెంట్స్, కోర్టు వ్యవహారాలు, చికాకులు వస్తే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఫ్రెండ్స్ ఎవరో కాస్త హెల్ప్ చేయడం లేదా బ్రదర్స్ హెల్ప్ చేయడం, ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలినటువంటి విషయాలు అంటారా చాలా చికాకుగా ఉన్నాయి. ఎంచేదా శని అర్ధాష్టమ శని ప్రభావం ఒక మూల, మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేకపోవడం. శని అనుకూలంగా లేడు, మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. చేత ప్రతి పని ఆలస్యము, చికాకు, శ్రమ, 1-3 సార్లు తిరిగితే కానీ అవ్వకపోవడం. ఒక విద్యార్థుల విషయం ఉందనుకోండి, అక్కడ సీట్ వస్తుందేమో అనుకుంటాం, రాదు. చివరికి పేమెంట్ షీట్లోకి వెళ్ళాలి. రాజకీయ నాయకులకి అదిగో అవకాశం ఇప్పుడు ఇచ్చేస్తాం అంటారు, వాళ్ళకి ఏమీ రాదు. ఇంకా వృత్తుల వారి విషయం దగ్గరికి వచ్చాడు కూడా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఇదిగో ఇస్తున్నామంటారు, మనం ఇవ్వాల్సినవి ఇవ్వాల్సి వస్తుంది, కానీ అవతల వాళ్ళు రావాల్సినవి మాత్రం మనకి రావు. మనకి ₹1 రావాలంటే ₹10 మాత్రమే వస్తుంది. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మన ఊహ వేరు. మనం ఎలా వస్తుందని ఏదో అనుకుంటాం, కానీ రియాలిటీ వేరు. అక్కడ వచ్చేటువంటి చాలా తక్కువ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, డెవలప్మెంట్స్ తగ్గడం, మనం ఇలా అనుకుంటే అలా జరుగుతూ ఉంటే మనకి ఎంతో చికాకు అనేది ఉంటుంది. అంచేత ఇవన్నీ పరిస్థితులు పోవాలంటే మీరు తప్పనిసరిగా తిలదానం చెయ్యండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, విష్ణారాధన చేయండి, ఆంజనేయ స్వామిని పూజించండి. తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. దైవ బలం అనేది తప్పనిసరిగా మీకు అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల
చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1, 2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం. ఇప్పటికప్పుడే 90 భాగాల పైన భాగవతం పెట్టాం. ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.